అధికారంలోకి రాగానే చాలామందికి ఎందుకంటే ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ మరికొన్ని పథకాలు దాదాపు ఒక 25 పథకాల దాకా అవి ఇమీడియట్గా నెరవేర్చుకుంటా పోతే ప్రతి ఇంట్లో పండగే కనిపిస్తుంది. ఒక్కొక్క పథకం ఒక్కొక్క పండుగ అనమాట. పెళ్లి చేసుకుంటే ₹1,00,000, నెల ఒకరికి వచ్చేసరికి ₹4,000 పింఛను. మొదట రేపొద్దున్న రేపు జూలై 1వ తేదీన పింఛను తీసుకున్న వాళ్ళకి 7,000 పడుతుంది ఖాతాలో, వికలాంగులకి 6,000 పడుతుంది. ఇవన్నీ పండగలే, ఒకటి కాదు వరుసగా. కాకపోతే ఇవన్నీ ఇమీడియట్గా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు జగన్కి ఇక్కడ అదే కంపేర్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఆయన ఇచ్చిన నవరత్నాలను అమలు చేయడం మొదలుపెట్టేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు రాగానే మొదలు పెట్టేస్తే కనుక మొత్తం వరుస పండుగలే చేసుకుంటారు. అంతేకాకుండా మందుబాబులు ఎదురు చూస్తున్నారు, మళ్ళీ పాత మద్యం రావాలి, మద్యం ధరలు తగ్గాలని. అది ఎప్పుడు చేస్తారు అంటే ఒక్కొక్కరికి ఒక్కో వర్గానికి ఒక్కొక్క పండుగ. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ హామీలు అమలు చేయడం మొదలు పెట్టుకుంటూ పోతే వరుసగా పండుగ. దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పండుగ, రియల్ భూముల ధరలు పెరుగుతాయి. అలాగే కొనుక్కునే వాళ్ళకి ఇబ్బందే, అమ్ముకునే వాళ్ళకి పండుగ. ఇలాగా వరుసగా అంటే డెవలప్మెంట్